కలీస్ లెహెంగా పార్ట్ 4. మనము కలీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది జాయిన్ చేసుకోండి. అన్ని పార్ట్స్ జాయిన్ చేసేసుకోండి. ఇట్లా ఒకటి ఫోల్డ్ ఎడ్జ్, ఒకటి కట్ జాయిన్ చేసి ఇట్లా జాయిన్ చేసుకోండి సపరేట్గా. ఇట్లా అన్ని కలీస్ కలిపి జాయిన్ చేసుకోండి. వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతుంది, సో ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఓకే, అన్నీ రౌండ్గా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు. ఓకే, ఇట్లా అన్నీ జాయిన్ చేసుకున్నాక కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కింద ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. 1/2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం కుట్టినాక ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఓకే, మొత్తం ఎడ్జ్లో సైడ్లో అంతా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత సైడ్ కూడా ఇంత ఓపెన్ చేసి ఒక 4 ఇంచెస్ దాకా ఓపెన్ చేసి స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టుకోండి. కుట్టుకొని నాట్ వేసుకొని తీసేసేయాలి. ఓకే, అది అయిపోయినాక నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అన్ని కలీస్ జాయిన్ చేసేసుకోండి. ఓకే, 10 కలీస్ ఉంది కదా, 10 కలీస్ కూడా ఇలా పెట్టేసి పైనుంచి నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం కలీస్ జాయిన్ చేసేసుకోండి. మొత్తం జాయింట్ అయిపోయినాక మొత్తం కలీస్ జాయిన్ అయిపోయాక సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఎంత ఉందో కరెక్ట్ చూసుకోండి, వేస్ట్ రౌండ్ కరెక్ట్ ఉందా అని. ఓకే, ఎక్కువ ఉందంటే కొంచెం కట్ చేసేసేయండి ముందే. ఓకే, కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు 4 ఇంచెస్ మనం ఇక్కడ వదిలేసినాం కదా లైనింగ్లో, సైడ్లో సేమ్ అక్కడ దాకానే మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా వదిలేయాలి. ఇట్లా కరెక్ట్గా 4 ఇంచెస్ అట్లా వదిలేసుకొని తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోండి. నాట్ వేసుకున్నాకనే స్టార్ట్ చేసుకోవాలి. అయిపోయినాక ఇలా ఓపెన్ చేసుకొని దీని లోపల లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ కూడా నీట్గా రివర్స్ చేసుకొని దీని లోపలికి ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇక్కడ రౌండ్గా వేస్ట్ రౌండ్ ఫస్ట్ స్టిచ్ చేసేసుకోండి. వేస్ట్ రౌండ్కి లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. ఇట్లా నీట్గా కుట్టేసుకోండి. కుట్టుకున్నాక ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనకి ఓపెన్ ఉంది కదా, అది కూడా కరెక్ట్గా లైనింగ్కి జాయిన్ చేసుకోండి. ఓకే, నీట్గా ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ ఉంది చూడండి, ఇప్పుడు ఓపెన్ ఉన్న దగ్గర ఇట్లా జాయిన్ చేసుకోండి. లైనింగ్కి అట్లా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ దాకా తీసాక మళ్ళీ ఇంకొక సైడ్ కూడా
ఇలా పెట్టేసి జాయిన్ చేసుకోండి. ఇట్లా జాయిన్ చేసుకొని తీసేసేయాలి. ఇప్పుడు 2 పార్ట్స్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు కలీస్ అటాచ్ అయిపోయినాక మీకు ఇట్లా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉందంటే నీట్గా రౌండ్ కట్ చేసేసేయండి. ఓకే, లోపల లైనింగ్ అంతా ఓవర్లాకింగ్ అన్నీ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఓపెన్ చేసినాక మెయిన్ ఫ్యాబ్రిక్లు ఇక్కడ కొంచెం షార్ప్ ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం కొంచెం సర్కిల్ లాగా కట్ చేసుకోండి. సర్కిల్ లాగా నీట్గా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక పట్టీ తీసుకోండి, ఇలా వేస్ట్ బెల్ట్. ఓకే, ఇదేమో 4.5కి నేను పట్టీ తీసుకున్నాను. విడ్త్ లెంత్ అనేది వేస్ట్ రౌండ్ కన్నా ఒక 3 ఇంచెస్ ఎక్కువ ఉండాలి వేస్ట్ బెల్ట్. ఓకే, తర్వాత ఇక్కడ ఓపెన్ దగ్గర మనము జిప్ పెట్టుకోవాలి. జిప్ పెట్టి స్టిచ్ చేసేసుకోండి. నీట్గా ఇలా జిప్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడి దాకా అయితే కట్ ఉందో అక్కడ దాకా స్టిచ్ చేసుకొని ఆపండి. ఆపుకొని తీసేసేయాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే పెట్టి స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ పెట్టేసి పిన్స్ పెట్టుకొని నీట్గా కింది నుంచి కుట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఇక్కడ ఇలా జిప్ అనేది మీకు నీట్గా అటాచ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి బాక్స్ లాగా. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోల్డ్ ఓపెన్ అయ్యి, సో దానికోసము ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా బాక్స్ లాగా కుట్టుకోండి. ఇలా పెట్టేసి నీట్గా ఇక్కడ దాకా ఆపి కింద ఫ్యాబ్రిక్ అంతా నీట్గా ఉందా చూసుకోండి. ఓకే, రింకల్స్ ఏం లేకుండా. తర్వాత ఇలా బాక్స్ లాగా కుట్టేసుకోవాలి. కట్ చేసి తీసుకోండి. ఇంకొక సైడ్ కూడా కుట్టుకున్నాక బాక్స్ లాగా కుట్టండి. ఇలా పెట్టేసి ఇక్కడ దాకా ఆపినాక ఈడ బాక్స్ లాగా జస్ట్ నాట్ వేసేసుకోండి అంతే. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ రిమూవ్ చేసుకోండి. జిప్ అనేది నీట్గా అటాచ్ అయిపోతుంది మీకు. తర్వాత కింద మనం ఒక చిన్న ఫ్యాబ్రిక్ ఏమైనా తీసుకొని కొంచెం ఇక్కడ ఫినిష్ చేసేసుకోండి. గుచ్చుకుంటున్నది జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఫినిష్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ పట్టీ తీసి కట్టి పెట్టుకున్నాం కదా బెల్ట్ కోసం, 2 ఇంచెస్ బెల్ట్. ఓకే, అప్పుడు మనము ఒక 5 ఇంచెస్ విడ్త్లో అట్లా తీసుకున్నా ఓకే. డోరీ పెట్టాలి అనుకుంటే మాత్రం మీరు ఒక 4.5 ఇంచెస్ విడ్త్లో, లెంత్ ఏమో వేస్ట్ రౌండ్ కన్నా మనం ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి హుక్స్ కోసం. అయితే మాత్రం నేను హుక్స్ పెడుతున్నాను అందుకు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. డోరీ పెట్టుకోవాలనుకుంటే వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. సైడ్లో ఫోల్డ్ చేసి కుట్టేసి, అది నేను ఆల్రెడీ చూపించాను కదా. ఇదేమో మనం హుక్స్ పెట్టి కుట్టడం, అందుకు వేస్ట్ రౌండ్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువనే తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక సైడ్ 1/2 ఇంచెస్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి.
నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇంకొక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫినిష్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వేస్ట్ దగ్గర నుంచి నీట్గా కట్ చేసి కుట్టుకోండి. నాట్ వేసుకొని స్టార్ట్ చేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకోండి రౌండ్గా. కుట్టుకున్నాక ఇక్కడ కూడా హాఫ్ ఫోల్డ్ చేసి కుట్టండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒకసారి కుట్టుకోండి. కుట్టుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకొని రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళాలి బాక్స్ లాగా. ఇలా బాక్స్ లాగా కుట్టేసి నెక్స్ట్ ఏం చేయాలంటే మొత్తం ఇలా తిప్పుకుంటూ నీట్గా కరెక్ట్ సైజ్కి ఇలా ఎడ్జ్లో కుట్టుకుంటూ రావాలి. ఇలా రౌండ్గా కుట్టుకోండి. ఇలా పెట్టేసి నీట్గా కరెక్ట్గా 1/2 ఇంచెస్ మనం థ్రెడ్ ఆల్రెడీ స్టిచ్ చేసిన దగ్గర కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడే మనం కుట్టుకుంటూ రావాలి. కుట్టినాక ఇక్కడ నాట్ వేసేసుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే నీట్గా కట్ చేసి తీసేసేయాలి. ఇక్కడ జిప్, ఇక్కడ హుక్స్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ హుక్స్ పెట్టుకోవాలి. హుక్స్ అనేది మన ప్యాంట్ హుక్స్ వస్తుంది, సో అవి పెట్టుకోండి. 2 ఇంచెస్ విడ్త్లో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఓకే, ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఇక్కడ సైడ్లో ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. లెంత్ ఏమో 1 మీటర్ తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్నాక సైడ్లో ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కొంచెం థిక్ కోసం అంతే. ఆ పట్టి ఎట్లా ఉందో ఆ సైజుకి మనకి సైడ్లో కుట్టుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంది, దానివల్ల నేను ఇక్కడ పట్టి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి పట్టి కన్నా ఒక 1/2 ఇంచెస్ వదిలేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసిన. ఇప్పుడు 1/2 ఇంచెస్ అని నీట్గా కట్ చేసి స్టిచ్ చేసుకోండి ఇలా. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ఫినిష్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఫినిష్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పైకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోండి కిందికి కరెక్ట్గా ఇట్లా పెట్టి ఫోల్డ్ చేసేసుకోండి 1 ఇంచ్కి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఫినిష్ చేసేసుకోండి. ఒక 5 to 6 హుక్స్ వచ్చేటట్టు పెట్టేసుకోండి. తర్వాత ఈ సైడ్లో కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, తర్వాత మిడల్లో ఇంకొక స్టిచ్ అనేది స్ట్రాంగ్గా వేసుకోండి.
తర్వాత ఏం చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఇలా పెట్టేసి బెల్ట్కి మనము జాయిన్ చేసుకోవాలి. ఇలా రబ్ బాక్స్ లాగా కుట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా ఇలా బాక్స్ లాగా కుట్టేసి నాట్ వేసి తీసేయండి. ఇట్లా ఉంటుంది మీకు. ఇక్కడ హుక్స్ వస్తుంది మీకు. ఓకే, హుక్స్ పెట్టేసి ఇక్కడ స్టిచ్ చేసేసుకోండి. నెక్స్ట్ డోరీ కోసం నేను ఇక్కడ 1.5 ఇంచెస్కి ఒక ఫ్యాబ్రిక్ కట్ చేసి తీసుకున్నాను. ఈ ఎడ్జ్లో మీరు కుట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టు కుట్టు వేసుకోండి. దాని తర్వాత డోరీ టర్నర్ ఉంటుంది కదా, సో అవి తీసుకొని దీని లోపల ఇలా వేసి ఇక్కడ లాక్ చేసుకొని ఇలా లాగండి. లాగితే మీకు డోరీ అనేది రెడీ అవుతుంది. స్టార్టింగ్లో కొంచెం కష్టం ఉంటుంది లాగడానికి, తర్వాత ఆటోమేటిక్లీ స్లోగా వచ్చేస్తుంది. మీకు లాక్కుంటుంటే వచ్చేస్తుంది. ఇట్లా లాగి రివర్స్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం పెద్దగా పయాస్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫ్యాబ్రిక్ 2 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని మిడల్లో పెట్టుకొని ఇక్కడ కుట్టేసుకోండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇట్లనే ఒక ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్, ఇటు సైడ్ ఒక ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉంటే అవన్నీ కట్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్, ఇక్కడ ఒక ఫోల్డ్ చేసి ఇది దీని లోపల మిడల్లో పెట్టేసుకొని ఇక్కడ కుట్టుకోవాలి. ఇది రివర్స్ చేసేస్తే మీకు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుట్టుకోండి. ఇది రివర్స్ చేసేసుకోండి. ఇంకొకటి కూడా సేమ్ అట్లనే ఇలా పెట్టి ఇక్కడ పెట్టి సమోసాలాగా ఇక్కడ కుట్టుకోండి. ఇప్పుడు ఇలా లాగండి. ఇది కొంచెం పైకి అయిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టాలి. కుడితే మీకు పైకి వెళ్ళిపోతుంది, అది కిందికి నీట్గా వచ్చేస్తుంది. సేమ్ సైజ్ వస్తుంది. ఇట్లా 2-3 కావాలన్నా పెట్టుకోవచ్చు, ఒక్కటే ఉన్నా మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇది అయిపోయినాక ఇక్కడ జస్ట్ ఇలా నాట్ వేసుకోండి. ఇలా జస్ట్ నాట్ వేసుకున్నాక కొంచెం పెద్దది చిన్నగా అట్నట్లు చేసుకొని, పెద్దగా లేదంటే ఒక రౌండ్ ఇలా చుట్టుకోండి. చుట్టుకుంటే మీకు ఒకటి పెద్దది ఒకటి చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఇది మెల్లగా అట్లనే తీసుకుపోయి ఇక్కడ మిషన్ తోటి ఒక స్టిచ్ చేసేసుకోండి. ఎక్కడైతే మీకు కావాలో ఫ్రంట్లో అక్కడ పెట్టుకొని జస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి, నాట్ వేసేసుకోండి. థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసేయాలి. అంతే, ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ లుక్